2019లో జగన్ గారు గెలిచారు సీఎంగా. 2024లో దీనికి భిన్నంగా ఉంటుందంటారా? అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, జనసేన ఇవన్నీ కూడా రాష్ట్రం అప్పుడే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఎక్కువ ఉన్నాయని, ఆదాయం తక్కువ ఉందని, అనేక కష్టాలు ఉన్నాయని ఈ మీడియాలో కానీ ఇవన్నీ చూడటం, వీటితో ఎక్కువ మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు 10 సంవత్సరాల కాలం. ఆయన అయితే బాగుంటుందనే ఉద్దేశంలో ఆ 1%, 2% ఎడ్జ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం గెలిచాం, శాసనసభ్యులుగా పనిచేసాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విధానపరమైన నిర్ణయాలు కానీ, చెప్పుకోదగినటువంటి ఒక పాలసీ కానీ చంద్రబాబు గారు చేయలే. అమరావతి కూడా పేరు పెట్టారు తప్పితే దాన్ని ఏం చేయలేకపోయారు. అట్లాగే పోలవరం కూడా బిల్డింగ్ కట్టాం, R&R తేలేకపోయాం కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి అన్ని పనులు ఆల్మోస్ట్ పెండింగే ఉన్నాయి. కాబట్టి 2019లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆయన 2019 నుంచి 24 వరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు ఆయన ఏమైతే చెప్పాడో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా చేసి ఈ బడుగు బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాలు, కులీన వర్గాలు, రైతు కూలీలు, అట్లాగే ఈ కూలీలు వీళ్ళందరూ కూడా 365 రోజులు వాళ్ళు ఇంట్లో భోజనం గడిచేట్టు, వాళ్ళు గౌరవంగా చదువుకునేట్టు, గౌరవంగా హాస్పిటల్కి వెళ్ళేట్టు, వాళ్ళ వైద్య సదుపాయాలు అందేట్టు, ఎక్కడ తల వంచుకోకుండా ఆత్మగౌరవంతో బతికే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కాబట్టి పబ్లిక్లో పేదవాళ్ళందరికీ ఈ ప్రభుత్వం మీద కృతజ్ఞత ఉంది. డబ్బున్నవాడికి ఏ పార్టీ వచ్చినా ఏదున్నా ఒకటే కాబట్టి వాళ్ళు జనరల్గా ఇటువంటి వాటిని హర్షించరు. ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని కానీ వీటన్నిటిని కూడా వాళ్ళు ఎప్పుడూ అప్రిషియేట్ చేయరు, హర్షించరు.